తప్పులేదు. తెలుగుదేశమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకొకళ్ళైనా శ్రీవారికి ప్యూర్ నెయ్యి ఇవ్వటంలో రాజీ పడాల్సిన పని ఎవ్వరికీ లేదు. రాజీ పడమని కూడా నేను అనను, రాజీ పడమని చెప్పడం కూడా మా ఉద్దేశం కాదు. కానీ నువ్వు తీసుకొచ్చిన టెండర్ ప్రాసెస్లో నిజాయితీ ఉందా అనేది ఒక ప్రశ్న. ఎవరు ఈ కంపెనీ? ఈ కంపెనీ ఎవరు? ఈ కంపెనీకి హెరిటేజ్ సంస్థకి సంబంధం ఏంటి? నేను రాష్ట్ర ప్రజలకి ఈ కంపెనీకి హెరిటేజ్ సంస్థకి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఈ కంపెనీ హెరిటేజ్కి సిస్టర్ కన్సర్న్ కంపెనీ అని నేను చెప్పను, కానీ బట్ హెరిటేజ్లో ప్రథమ భాగం, సింహభాగం ఈ ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రొడక్ట్స్ నుంచి కొనుక్కునే పర్చేసింగ్ కంపెనీస్లో అండ్ హెరిటేజ్లో వాడేటువంటి చాలా ప్రోడక్ట్స్లో ప్లాంట్లో ఉన్నది ఇందాపూర్ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, పూణే, మహారాష్ట్ర స్టేట్లో. హెరిటేజ్ సంస్థకి ఈ ఇందాపూర్ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి చాలా దగ్గర సంబంధం ఉంది. దగ్గర సంబంధం అంటే వీళ్ళది వాళ్ళది వీళ్ళని చెప్పదలుచుకో. హెరిటేజ్ సంస్థలో తయారయ్యే సీరియల్ నెంబర్ 2 తయారవుతుంది ఇక్కడ. కొన్ని ప్రోడక్ట్స్ హెరిటేజ్ సంస్థలో తయారయ్యే ప్రోడక్ట్స్లో మెజారిటీ ప్రోడక్ట్స్ తయారవుతుంది ఇక్కడ. ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఎట్ పోస్ట్ గోఖాలి ఆన్ ఇందాపూర్ పరమటి రోడ్, ఇందాపూర్ పోస్ట్, పూణే, మహారాష్ట్ర. లైసెన్స్ నెంబర్ వచ్చి FSSAI లైసెన్స్ నెంబర్ 100120222000159. ప్లాంట్ ఇందాపూర్ నేమ్. మీ హెరిటేజ్ వెబ్సైట్లో అఫీషియల్గా పలానా ప్రోడక్ట్ ఇక్కడ తయారవుతుందని పెట్టినటువంటి స్లిప్పింగ్. చంద్రబాబు నాయుడు గారు, ఇది మీకు సంబంధించినటువంటి హెరిటేజ్ కంపెనీ సార్, నాది కాదు. ఈరోజు మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో టెండర్లు 658 రూపాయలకి 6,50,000 కేజీల నెయ్యిని సప్లై చేయమని ఇచ్చినటువంటి ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రీలో మీ హెరిటేజ్ కంపెనీ యొక్క భాగస్వామ్యం ఉంది అని చెప్పడానికి నిరూపించే ఆధారాలు ఇవన్నీ. ఇవేమో నా నోటి మాట ద్వారా కాదు. ఇప్పుడు వెళ్ళి చూడండి, హెరిటేజ్లో ఈ సీరియల్ నెంబర్ 2 ఉండదు. ఎందుకు తీసేశారు సార్? తప్పైతే ఎందుకు తీసేశారు? మీరు నిజాయితీగా ఉంటే మీ వెబ్సైట్లో నుంచి ఎందుకు మాయమైపోయింది? ఇది పత్రికల్లో వచ్చిన తర్వాత ఎందుకు మాయమైపోయింది? ఇదొకటి. సీరియల్ నెంబర్ 17 అని ఇంకోటి ఉంటుంది సార్. సీరియల్ నెంబర్ 17 ప్రోడక్ట్ కూడా ఇదే ఇందాపూర్ మిల్క్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పూణేలోనే తయారవుతుంది. పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి ఖచ్చితంగా. మన కూర్చున్న 8 మంది మంత్రులు 9వ మంత్రి, 9వ అనధికారిక మంత్రి, లేకపోతే 9వ మంత్రి కాదులేండి, మాధవ్ గారు, బీజేపీ వాళ్ళు కూడా స్పందించాలి. ఎవరి లబ్ధి కోసం, ఎవరి షేర్ల పెరుగుదల కోసం, ఎవరి ఆర్థిక సంపద కోసం ఈరోజు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసి ఈరోజు తిరుమల శ్రీవారిని కూడా రాజకీయాలకు వాడేటువంటి ఒక పరమ దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76 సంవత్సరాల వయసు, 77 సంవత్సరాల వయసు, దేశంలోని సీనియర్ పొలిటీషియన్, 4 సార్లు ముఖ్యమంత్రి అయినారు. ఇంకా మీరు చూడని పదవులేంటి, ఆశించని పదవులేంటి, మీకు దక్కని అధికారం ఏముంది సార్? ఈవెన్ ఇప్పటికీ కూడా ఈ నీచ రాజకీయాలు, శ్రీవారితో కూడా నీచ రాజకీయాలు చేస్తే ఎట్లా సార్ క్షమించాలి? ఎలా సార్ మాట్లాడుకుంటూ ఉండాలి? ఏమని స్పందించాలో అర్థం కాదు. నిన్నగాక మొన్న వెళ్ళి శ్రీశైలం దగ్గరికి వెళ్ళి రైతులు చేస్తున్నటువంటి పోరాటంలోకి చెక్కులు ఇస్తా వెళ్ళి శ్రీశైలంలో కూడా బాత్రూమ్ క్లీనర్లు వాడారని చెప్పే ప్రయత్నం చేశారే మీరు. క్షమించడానికి అర్హత ఉందా సార్? మీకు క్షమాపణకు ఒక అర్హత ఉందా? ఉందా?
మీ కంపెనీలో పెట్టుబడుల కోసం, మీ కంపెనీలో షేర్ల కోసం ఎవరి మనోభావాలు దెబ్బతీస్తారు? ఒక ముఖ్యమంత్రిగా మీరు కేవలం ఒక వర్గానికి ముఖ్యమంత్రి కాదు. మీ ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నారే, వెంకటేశ్వర స్వామి దైవల నేను ఈరోజు బ్రతికి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాను అన్నారే, మరి ఆ స్వామికి మీరు ఇచ్చే దైవ రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? మీరు చెల్లించే కానుక ఇదేనా? ఈ విధంగా నేను చేసేది? ఎవరో పాపం పత్రికల్లో రాశారు, ఎవరిని వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసి ఇందాపూర్ కంపెనీలో వాళ్ళ ప్రోడక్ట్లు పెట్టుకోవటానికి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారండి అని. దానికి ఈ కంపెనీ ఖండనిచ్చింది. తప్పలేదు, మాకేం సంబంధం లేదు దీని మీద. ఏం కంపెనీ అది? ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దానికి హెరిటేజ్కి సంబంధం లేదు అని ఇచ్చారు. నేను అది కూడా చదివి వినిపిస్తాను. ఇది హెరిటేజ్ కంపెనీ ఫిబ్రవరి 13వ తారీఖున అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి ఒక ఖండన లెటర్. ఈ లెటర్లో ఏమిందో చూద్దాం. నేనేమంటానంటే, నేను స్పష్టమైనటువంటి ఆరోపణ చేస్తున్నా. ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్కి తిరుమలలో నెయ్యి సప్లై చేసేటువంటి 658 రూపాయల కేజీకి ఇచ్చేటువంటి నెయ్యిలో మీ ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్తో మీరు ఇచ్చిన కాంట్రాక్టులో పూర్తి అవినీతి ఆరోపణ ఉంది. దీంట్లో సింహభాగం హెరిటేజ్కి పార్టిసిపేషన్ భాగం వెళుతుంది. హెరిటేజ్కి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది. తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం చేసి తద్వారా హెరిటేజీ భాగస్వామ్యంలో ఉన్న కంపెనీలకి మీరు లడ్డు కాంట్రాక్ట్ ఇప్పించుకోవడానికి చేసినటువంటి దుస్సాహసం కాదని మీరు చెప్పండి. నేను ఆధారాలతో చెప్తున్నా, నేను నోటి మాటతో చెప్పటం, ఆధారాలతో చెప్తున్నా. మీరు ఇచ్చినటువంటి ఖండన ఇది. అఫీషియల్గా హెరిటేజ్ కంపెనీ ఇచ్చిన ఖండన నేను చదివి వినిపిస్తాను. ఇందాపూర్ డైరీ ఈజ్ నాట్ ఎ యూనిట్ ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇందాపూర్ డైరీ ఈజ్ అన్ ఎంటైర్లీ ఇండిపెండెంట్ ప్రైవేట్ డైరీ కంపెనీ ఇన్ మహారాష్ట్ర విత్ ఇట్స్ ఓన్ ఆపరేషన్స్ అక్రాస్ ది వరల్డ్. ఎవడైనా అంతే చదువుతాడు. ఇప్పుడు స్కిల్ కుంభకోణంలో మీరు షెల్ కంపెనీలకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన కంపెనీలు మీ అని చెప్పారా ఏంటి? అట్లా చదివితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవుతారు? అట్లా చెప్పరు మీరు. ఎందుకంటే మీకున్నంత సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ, బ్లాక్ మనీని నిజాన్ని అబద్ధం నిజాన్ని చేసేదానికి ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండవా తెలివితాడు. పుదినారికి ఒకసారి దొరికిపోయినారు కానీ స్కిల్ కుంభకోణంలో, లేకపోతే బ్రహ్మాది దేవులకు కూడా దొరకని ఇన్విజిబుల్గా ఏ విధంగా ఆధారాలు మాయించేయాలో తెలిసినటువంటి అద్భుతమైనటువంటి స్కామ్. అలాంటి స్కాములు చేయగలిగినటువంటి చతురత మీ దగ్గర ఉంది. ఎందుకు? వ్యవస్థలన్నీ మీ దగ్గర ఉన్నాయి. మీరు ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలుగుతారు. 25,000 కోట్ల రూపాయలు దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్న కేసులో ఈ రోజు వరకు జడ్జిమెంట్ బయటకు రాకుండా మొత్తం కేసులు మూపించుకోగలిగారు. మీకంటే ఎవరు ఎక్కువ తెలివి చతురత కలిగిన వాళ్ళు సార్? గౌరవనీయులైనట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కానీ అల్టిమేట్గా మీరు సుప్రీంకోర్టుని తప్పుదో పట్టియచ్చు, హైకోర్టుని తప్పుదో పట్టియచ్చు, మీ ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గాన్ని తప్పుదో పట్టియచ్చు, రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజల్ని తప్పుదో పట్టియచ్చు. కానీ వెంకటేశ్వర స్వామిని మాత్రం తప్పుదో పట్టచ్చలేదు సార్. మీరు వెంకటేశ్వర స్వామి కను చూపుల్లో నుంచి కూడా తప్పించుకోలేరు. మీరు మాట్లాడిన మాట, మీరు చేసిన డ్యామేజ్, హిందుత్వానికి మీరు చేసినటువంటి డ్యామేజ్ ఒక చరిత్రలో శ్రీవారి భక్తులకి మాయని మచ్చగా మిగిలిపోయేటువంటి ఒక అంశం. మీరేమంటారు మీ రిప్లైలో? There exists no ownership, management, operation or organizational relationship whatever between the companies. We have only contract manufacturing arrangements for paneer, cheese, SMP and UHT milk as a buyer of these products from them. అంటే ఈ ఇందూపూర్ డైరీ
మిల్క్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్తో మాకు ఏ విధమైనటువంటి ఆపరేషనల్ ఇష్యూస్ లేవు. కానీ వీళ్ళకి ఒక సంబంధం ఉందంటే ఏంది ఆ సంబంధం అంటే, వీ హ్యావ్ ఓన్లీ కాంటాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ పన్నీరు, చీజు, ఎస్ఎంపి, యూహెచ్టీ మిల్క్, ఇవి కొని అమ్మేటువంటి లావాదేవీలతో ఒక అగ్రిమెంట్ ఉందంటే వీళ్ళకి. రేపొద్దున ఈ ఇందాపూర్ డైరీ 6,50,000 కేజీల నెయ్యిని ప్రొక్యూర్ చేస్తుందానికి కాంట్రాక్ట్ తీసుకుంది. ఆ కాంట్రాక్ట్ చేసేటప్పుడు ఆ నెయ్యి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీ హెరిటేజ్ నుంచే వెళ్తుంది. మీ హెరిటేజ్ నుంచి వెళ్తున్నదే త్రూ ప్రాసెస్ ప్రకారం ఇందాపూర్ డైరీ నుంచి వెళ్తుంది. మీకు ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉంది కదా, మ్యానుఫ్యాక్చరింగ్కి, చీజ్కి, ఆటికి వీటికి కాంట్రాక్ట్ ఉంది కదా, ఎవరు చూసి వచ్చారు? ఇప్పుడు మీరు వ్యవస్థలను మేనేజ్ చేయడానికి లోత్రా గారికి డబ్బులు పంపించడం లేదు. 27 జీవోల్లో 100 కోట్ల రూపాయలు పంపించలేదా? ఎవరికి డబ్బులు ఇవ్వాలన్నా ఆయన అకౌంట్లోకి పోతాయి, లీగలైజ్డ్గా లోత్రా అకౌంట్లో నుంచి ఇంకొకరికి వెళ్తాయి. వ్యవస్థని ఎట్లా మేనేజ్ చేయాలో మీకు తెలుసు కదా. ఇప్పుడు మీరు స్పష్టమైన ఆరోపణ చేస్తున్నా, మా పార్టీ స్పష్టమైన ఆరోపణ చేస్తుంది. మీరు తిరుమల వెంకటేశ్వర స్వామికి నెయ్యి సప్లై చేసేటువంటి ఈ కాంట్రాక్ట్ని ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చారు. ఈ లిమిటెడ్ కంపెనీతో హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయి. మీరు మాట్లాడుకున్నట్టుగా మీ మధ్య కాంట్రాక్ట్ ఉన్నట్టుగా మిల్క్, చీజు మాత్రమే కాదు, మిగతా గీ విషయంలో కాంట్రాక్ట్ లేకపోయినప్పటికీ రేపొద్దున ఇందాపూర్ కంపెనీ నుంచి ఏ విధంగానూ గీ వెళ్ళదు, అది హెరిటేజ్ నుంచి వెళ్తుంది. హెరిటేజ్ల ప్రోడక్ట్స్ అన్ని వీళ్ళకి చూపిస్తారు. దీంట్లో నుంచే వచ్చే ఇందాపూర్ నుంచి తిరుమలకు వస్తుంది. అంటే తిరుమలలో వాడే 90% 80% గీని మీ 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 ప్రాఫిట్లు పెంచుకోవడానికి, మీ ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి హెరిటేజ్ సంస్థ నుంచి రూట్ చేసేటువంటి ఒక అద్భుతమైన ప్రణాళిక మీరు చేశారు అనేది మా పార్టీ స్పష్టమైన ఆరోపణ. దానికి ఇవన్నీ ఆధారం. దానికి ఇవన్నీ ఆధారాలు. అండ్ మీతో పాటుగా ఇంకొక దుర్మార్గుడు కూడా ఉన్నాడు, బోలే బాబా. ఈ బోలే బాబా హర్ష డైరీ అనేటువంటిది వీళ్ళ వెబ్సైట్లో రాసుకున్నట్టుగా, we have 27 company owned deposits and nearly thousands of so and so also tagged with the value included. వీళ్ళతో మదర్ డైరీ, ఐటీసీ, హెరిటేజ్ ఫుడ్స్, తిరుమల ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సో అండ్ సో. ఈ బోలే బాబా మిల్క్ డైరీ అనే వాళ్ళకి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అంటే, హెరిటేజ్తో సంస్థతో కూడా సంబంధాలు ఉన్నాయి, ఇందాపూర్ డైరీ మిల్క్తో కూడా సంబంధాలు ఉన్నాయి అని బోలే బాబా, దట్ మీన్స్ హర్ష డైరీ రాసుకున్నటువంటి ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. ఇవన్నీ కూడా అధికారిక పత్రాలతో ఎస్టాబ్లిష్ అయినాయే, ఇదేదో మా నోటు మాటలతో ఎస్టాబ్లిష్ అయినట్టు కాదు. నేనేమంటానంటే, అసలు బోలే బాబా డైరీని ఈరోజు ఏదైతే బోలే బాబా లాంటి ఒక దుర్మార్గుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వచ్చి డైరీ మిల్క్ మొత్తాన్ని వ్యవస్థ నాశనం చేశాడు అని చెప్పినటువంటి బోలే బాబా డైరీకి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ ఈ రాష్ట్రంలోకి, తిరుమలలోకి ఎంటర్ అయ్యింది. ఎవరి మీదగా అంటే మీ హయాంలోనే. 2025 జనవరిలో ఫైల్ చేసినటువంటి 26 జనవరిలో ఫైల్ చేసినటువంటి సిబిఐ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లోని ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, అసలు బోలే బాబా తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావటానికి కారణం ఎవరు? మీరు కాదా? మీ ప్రభుత్వ అధికారులు కాదా? ఛార్జ్షీట్లో చదివి వినిపిస్తాను. ఛార్జ్షీట్లో 64వ పేజీ. Investigation revealed that about 1 month after the above plant inspection on 26/2018. ఎవరు సార్ 26/2018 అధికారంలో ఉంది? తెలుగుదేశం ప్రభుత్వం. During the technical evaluation in tender number ROC number M1/34022/31/106/MRKT/2018, that is MS Harsha Fresh Food Private Limited, now Bole Baba Organic Dairy Private Limited, was technically not qualified as it failed to submit the commodity expenditure certificate for 3 years and failed to submit the statement of with respect to production of ghee and cow milk, fat
and milk procurement, and instead it submitted certificate furnished by chartered accountant in this regard, which is not valid. 2018లో బోలే బాబాని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలోకి పెట్టే సందర్భంలో వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ లేదు అని, కౌగి ప్రొడక్షన్ లేదు అని, ఏ విధమైన ప్రొడక్షన్ చేసేటువంటి అవకాశం లేదు అని వాస్తవాలు ఉన్నప్పటికీ మీ టెక్నికల్ టీం, తిరుమల తిరుపతి దేవస్థానంలో 2018లో పనిచేస్తున్నటువంటి టెక్నికల్ టీం, మీ యొక్క టీటీడీ అధ్యక్షుడు నాకు తెలిసినంత వరకు యాదవ్ అనుకుంటా అతను కూడా ఎంక్వైరీ చేయాల్సిందే. అతను ఆధ్వర్యంలో ఈ టీటీడీ ఆ రోజున దొంగ ఇన్స్పెక్షన్ చేసి ఈ బోలే బాబాకి డోర్లు తెరిచింది తిరుమల తిరుపతి దేవస్థానంలో, కాదా?